నువ్వా? అవును, ఈ వయసులో బడికెళ్ళి పిల్లల మధ్య కూర్చొని చదువుకోలేను. అందుకే మీరు అక్షరాలు నేర్పుతారని వచ్చాను. చలికాలంలో చెమట్లు పడుతుంటే ఏమిటని ఆశ్చర్యపోయాను. ఇదా విషయం? ఇన్నాళ్ళకి చదువు మీద గాలి మళ్ళిందా? అవును, అక్షరాలు రాసివ్వండి, రుద్దుతాను. రుద్దుతావా? రుద్దడానికి కుంకుడు రసం కూడా తెచ్చావా? అక్షరాలు రుద్దరు, దిద్దుతారు. అవన్నీ నాకు తెలీదు, మీరు రాసివ్వండి. నా వల్ల కాదు, టీచర్ దగ్గరికి వెళ్ళు. కాదు, నాకు మీరే నేర్పాలి. పెద్ద అన్నారుగా చదువురాని ముద్దునని. అభిమానం ఉంటే నేర్పండి, లేకపోతే ముద్దులాగానే గోల చేస్తూ ఊరంతా తిరుగుతాను. ఆ పని మాత్రం చేయకు. ఇవ్వు, కూర్చో. అక్షరాలు నేర్చుకోవడానికి ఇంత దగ్గరగా కూర్చోక్కర్లేదు. నా ఇష్టం, నేను ఇలాగే కూర్చుంటాను. ఏ జన్మలో ఏ గురువు మీద రాయి విసిరానో ఇలాంటి శిష్యురాలు దొరికింది. ఇదిగో. ఏమిటి అలా చూస్తున్నా? అక్షరాలంటే ఇన్ని వంకర్లుంటాయా? ఈ వంకర అక్షరాలన్నీ నేర్చుకుంటే మనసులో ఉన్న వంకర్లన్నీ పోతాయి. దిద్దు. నా చేత కాదు, మీరే దిద్దించండి. నా సంగతి తేల్చుకోవడానికి వచ్చావు అనమాట. అమ్మా, ఆవు పలుకు. ఇదిగో 2 కట్టలకి 300. వీడేంటి ఇక్కడికి వచ్చాడు? నాకోసమేనా? ఈసారి కనిపిస్తే చంపేద్దాం అనుకున్నాను. ఎలా? నాకెందుకులే, వాడొచ్చింది నా కోసం కాదనుకుంటా. నన్ను చూస్తే అప్పుడు చెప్తా వాడి సంగతి. చూశాడు. ఇప్పుడు ఏం చేయాలి? వాడికి బతకాలని లేదు. కంట్రోల్ అంజలి, కంట్రోల్. చూశాడు, దగ్గరకు వస్తే అప్పుడు ఆలోచిద్దాం. కంపతీసి వచ్చేస్తాడా? ఏంటి రాడా? Excuse me, please. Thank you. If you don't mind. Okay. ఏంటి ఎవరి కోసం వచ్చాను అనుకున్నావు కదా? నీకోసం వచ్చాను. అయ్యో బాబోయ్, మర్డర్ చేసేయాలన్నంత కోపం వచ్చేస్తుంది కదా? వస్తుంది, అది సహజం. ముక్కు మొహం తెలియని వాడు ఎవడో కూడా వచ్చేసి రోడ్డు మీద ఐ లవ్ యూ అంటే నీకే కాదు ఎవరికైనా వస్తుంది. ఏమంటే మీకు రాదా? వస్తుంది. ఉత్త కోపం ఏంటంటే నాకైతే ఆ నిరగొట్టాలనిపిస్తుంది. ముందు అలాగే ఉంటుంది, కానీ దాని తర్వాతే ఈడెందుకు ఇలా అన్నాడని ఆలోచించాలనిపిస్తుంది. అవునా? అవునవును. అప్పుడు ఆ లవ్ లో సిన్సియారిటీ అర్థమవుతుంది. ఓసారి నిన్ను ప్రేమించేస్తే బాగుంటుందని కూడా అనిపిస్తుంది. అవునా? అవును. ఎందుకు కాదు? ఏ అసలు ఏంటండి మీరెవరు ఏంటో కూడా తెలీదు. పేరు అశోక్, ఉండేది ఓల్డ్ సిటీ, చదివింది ఆటోమొబైల్ ఇంజనీరింగ్, చేసే చెడిపోయిన వాళ్ళకి రిపేరింగ్. పేషెన్స్ తక్కువ, ఎమోషన్ ఎక్కువ, కోపం వస్తే కొడతా. గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. నీ వెనకాల పట్టడం బ్యాడ్ హ్యాబిట్స్ లో ఒకటి, నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడం గుడ్ హ్యాబిట్స్ లో ఒకటి. చాలా ప్రేమించేస్తావా? కానీ ఎందుకండి నా లైఫ్ తో ఆడుకుంటున్నారు? అమ్మాడి అమ్మ అశోక్ గా ఎంత మాట అనేసిందిరా. సిన్సియర్ గా చెప్తే లైఫ్ తో ఆడుకుంటున్నాను అంటుంది చూడండి. డిసైడెడ్, ఇక్కడి నుంచి నేను నిన్ను డిస్టర్బ్ చెయ్యను. నీతో మాట్లాడను, నీకు నా మౌన్ చూపించాను. కానీ ఒక్కటి మటుకి గుర్తుపెట్టుకో, నువ్వు నా గురించి ఆలోచించకూడదు. ఆలోచించావా మరుక్షణం నీ పక్కన ఉంటా, అంతే. కన్ఫర్మ్డ్. ఓకే? ఓకే ఓకే. వెరీ గుడ్. థ్యాంక్స్ సిస్టర్. తీసుకో. పర్లేదులే, తీసుకో, నీకోసమే తెచ్చా. ఏంటది? పాలకోవాలంటే పిల్ల పక్కన ఉంటే పార్క్ లో విగ్రహంలో వదిలేసి తిరుగుతున్నావు. చిచి, సిగ్గు లేకపోతే సరే. ఆ డ్రామాలోనే నయం. నేను ఒక్క లుక్ ఇచ్చేసరికి గడ్డాలు గుడ్డలు ఊడి తీసి పరిగెత్తుకొచ్చావు. ఇది కాలేజ్ కాంపౌండ్, ఎవరైనా చూస్తే బాగుండదు. ఎందుకు బాగుండదు?
ప్రేమ పాఠాలు వల్లిస్తున్నావు అనుకుంటారు. ఇదిగో చూడు మధు, మన పరీక్షలు పట్టుమని 10 రోజులు కూడా లేవు. అబ్బో 10 రోజులు, ఈ లోపు 10 సార్లు రివైజ్ చేసుకోవచ్చు. సూర్యం వదులు, నేను పెట్టాలి. శాంతి థియేటర్ లో లవ్వర్స్ ఇవాళ ఆఖరి రోజట, వెళదాం రావా? నేను రాను. ఇదిగో నువ్వు రాకపోతే దీపం చుట్టూ తిరిగే మినుగురు పురుగులా నీ చుట్టూ తిరుగుతాను. ఏయ్. వస్తావా రావా? ఏయ్, మధు. వస్తావా రావా? వస్తావా రావా? వస్తావా? ఆగు. ఒక పంచి, నేను నిన్ను 2 ప్రశ్నలు వేస్తాను. వాడికి నువ్వు సరిగ్గా సమాధానం చెప్పావనుకో, నీతో పాటు నేను సినిమాకి వస్తాను. చెప్పలేకపోయావా అనుకో, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోవాలి. ఓకే? ఓకే. రైట్. కొబ్బరికాయ పగలు కొట్టకుండా నేను తాగుతాను. నువ్వు తాగుతావా? తాగలేదు. ఓడిపోతున్నావు. తాగలవు. ఎలా తాగుతారమ్మా? నేనే కాదు, నువ్వైనా ఎవరైనా కొబ్బరికాయ పగలు కొట్టకుండా తాగలేదు. పగలు కొట్టుకుని తాగలేకపోతే రాత్రి కొట్టుకుని తాగుతారు. హేయ్! నేను ఒప్పుకోను. నువ్వు డబుల్ మీనింగ్ తో పడగొట్టేశావు. ఇంకో ప్రశ్న అడుగు, చెప్తాను. అడగనా? మూడు పెళ్ళాలు పండుకొని ఏం చేస్తారు? చీపాడు, నాకు సిగ్గేస్తుంది. ఎలా సమాధానం చెప్పేది? ఇందులో సిగ్గుపడటానికి ఏముంది చెప్పు. నేను చెప్పను. అయితే ఓడిపోయావు. మొగుడు పెళ్ళాలు పండుకొని అది కోసుకుని తింటారు. నేను ఒప్పుకోను. నువ్వు అన్ని పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగి నన్ను వదిలించుకోవాలని చూస్తున్నావు. ఏయ్, నువ్వు ఓడిపోయావు. మళ్ళీ అది వెళ్ళిపోయి నుంచి నేను వెళ్ళను. వెళ్ళిపో. నేను వెళ్ళను. ఉండు. నువ్వేనండి పెద్ద ప్రశ్న అడిగేది. నేను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పాను అనుకో, నేను వెళ్ళిపోతాను. లేకపోతే నాతో పాటు సినిమాకి రావాలి. సరే అడుగు. సూర్యం. ఒకవేళ నీకు తెలిసిన సమాధానం చెప్పకే, ఎందుకంటే నీకు సినిమా చూడాలను. ఆ పప్పులే ఉడకో. అడుగు. అడగనా? మాకు వచ్చేది మీకు రానిది ఏమిటి చెప్పు చూద్దాం. మీకు వచ్చేది మాకు రాంది ఏంటబ్బా? చెప్పేస్తున్నా. కడుపు. ఓడిపోయా. ఈ అవతారం నేను డ్రామాలో అయిపోయింది కానీ పద. మధు, నమస్కారం సార్. రావాయి రా, పరీక్షలు అయిపోయాక